గర్భములను వేరు చేసి తండ్రి ఇంటిని నన్ను నీవు తెచ్చి తల్లి గర్భములను వేరు చేసి తండ్రి ఇంటిని నన్ను నీవు తెచ్చి సీయోను కొరకెదను ఏర్పరిచిన సీయోను రారాజు యేసు సీయోను కొరకెదను ఏర్పరిచిన సీయోను రారాజు యేసు రజుల రాజు సీయోను రారాజు రజుల రాజు సీయోను రారాజు సీయోను రారాజు యేసు అయిన ఎరుషలేము నామము సీయోను రారాజు యేసు అయిన ఎరుషలేము నామము. కృపావార్త వర్తమానములు విని మరి దేవుని చేత మనం దీవించబడదాం. మరి సమయంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుదాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మట్లాది వారపు శుభాకాంక్షలు మరి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ యోహాను భక్తుల ద్వారా అలనాడు యేసుక్రీస్తు వారు యెరూషలేము మహాపట్టణములో యెరూషలేము దేవాలయములో చేసిన మరి ఆ సంగతులను గురించి మరి ఆయన స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇదే విషయాన్ని మన సంఘములో కూడా చాలా చక్కని పండగ వాతావరణాన్ని తీసుకుని వచ్చిన మీ అందరినీ కూడా ప్రభు దీవించుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ 2 ప్రాముఖ్యమైన విషయాలు మరి మీకు 4 గంటల వరకు చెప్తాను. తర్వాత మరి ఇంకా మనకు చాలా పార్టీలు ఉన్నాయి కాబట్టి అందులోకి కూడా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. మరి 2 ప్రాముఖ్యమైన విషయాలలో మొదటిది మరి 13వ వచనములో ఉంది. మరి యేసు ప్రభువారిని స్తుతించుటనే మాట వ్రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. అనగా మరి నీలో నాలో కూడా మరి మట్లాది వారమున జరగవలసిన ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం ఏమనగా ఈ మట్లాది వారపు దినమున మరి నీ ద్వారా నా ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి 14వ వచనములో ఉన్న మాట ప్రకారముగా రెండోది ఏంటంటే మనలో భయం పోగొట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మనలో ఉన్న భయం పోగొట్టుకోవాలి. కనుక మరి ఇక్కడ 12వ వచనములో యెరూషలేము ప్రజలలో కనబడిన ఆనందమును గురించి మనం చూడగలం. అందుకే అక్కడ 12వ వచనం ఉంది, మరునాడు పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి నేటి దినములలో చాలా మంది సేవకులైన సంఘములైన ఒక బౌండరీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎంతవరకు నా సంఘం, ఇన్ని గ్రామాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కుటుంబాలు మా సంఘములు అనుకుంటున్నారు, మా సంఘ బిడ్డలు అనుకుంటున్నారు. కానీ అలనాడు యేసుక్రీస్తు వారు మరి లోకానికి ఎందు నిమిత్తం అయితే వచ్చాడో ఒక గ్రామాన్ని కానీ పట్టణాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ ఒక దేశాన్ని కానీ ఆయన విడిచిపెట్టకుండా ఆయన మరి ఎదిగినది మొదలుకొని శిలువ మరణము పొందే వరకు కూడా పగలంతా దేవుని సువార్త చేసి రాత్రంతా ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేసేవారైనా. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత మరి ప్రతి ఏడాది కూడా మరి యెరూషలేములో ఒక పండగ జరిగేది. ఆ పండగకు ఆ ప్రజలంతా కూడా మరి ఎంతో ఆనందముగా సంతోషముగా ఉండేవారు. అనేకమైన ప్రాంతముల నుండి మరి ఆ పండగకు జనము తరలి వచ్చేవారు. దేవుని స్తోత్రం. నిజమే, పూర్వ దినాల్లో కూడా ఇన్ని సంఘాలు లేవు, ఇంతమంది సేవకులు లేరు. కాబట్టి ఒక గ్రామములోనైనా ఒక పట్టణములోనైనా ఒక మందిరం ఉంటే అనేకమైన ప్రాంతాల నుండి, గ్రామాల నుండి, పట్టణాల నుండి ఆ మందిరమునకే వెళ్ళేవారు. దేవుని స్తోత్రం. మరి అనేక మంది, మరి అనేక గ్రామస్తులు, పట్టణస్తులు ఆయా పండుగల సందర్భములో ఒకే చోట కూడినప్పుడు ఎంత ఆనందముగా ఉంటుందో గ్రహించండి. మరి మనం ఈ రోజులైతే ఏ సంఘానికి ఆ సంఘమే, అట్లా ఆదివారమైనా, గుడ్ ఫ్రైడే అయినా, ఈస్టర్ ఆరాధన అయినా, మరి ఏ పండుగ అయినా ఏ సంఘానికి ఆ సంఘమే చేసుకుంటున్నాం. మరి అందుచేత ఇందులో కొత్తదనం కనబడతలేదు. ఏదో మనం తీసుకొచ్చిన పలహారాలు, భోజనాలు, స్వీట్లు, హాట్లు కనబడుతున్నాయి తప్ప కొత్త మొక్కలు ఏమీ కనబడతలేదు. ఎందుచేత శుక్రవారమైన ఈ జనమే, ఆదివారమైన ఈ జనమే, ఏ పండుగ వచ్చినా ఈ జనమే. దేవుని స్తోత్రం. కానీ ఆనాటి దినాలలో ఆ యెరూషలేము ప్రాంతములో, యెరూషలేములో ఉన్న ఏకైక మందిరములకు అనేకమైన ప్రాంతాల నుండి అనేకలు వచ్చినప్పుడు గొప్ప పండగ వాతావరణము కనిపించేది. దేవుని స్తోత్రం. కనుక మరి
ఈ దినమున వారు విన్నటువంటి ఆ 12వ వచనములో వారు విన్నటువంటి గొప్ప సంగతి ఏంటి చెప్పండి? ఆ పండుగకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చుచున్నారని విన్నారు. దేవుని స్తోత్రం. ఆయన ఇంకా రాలేదు, ఆయన వస్తున్నాడనే వార్త వినిన వెంటనే అనేకులలో ఆనందము కలిగింది. దేవుని స్తోత్రం. అనేకుల్లో సంతోషము కలిగింది. దేవుని స్తోత్రం. అనేక హృదయాలు పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించేసింది. హల్లెలూయా. అందుచేత ఆ 13వ వచనములో వారు ఏమి చేయ నిర్దేశించి ఉన్నారు అక్కడ రాయబడింది. ఖర్జూరపు మట్టలతో పట్టుకొని ఆయనను ఎదుర్కొన్న వెళ్ళాలనుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన యెరూషలేము పట్టణములో ఆయన అడుగు పెట్టక ముందే ఆ యెరూషలేము ఊరు చివరికి అనేకులు వెళ్ళిపోయారండి. దేవుని స్తోత్రం. ఖర్జూరపు మట్టలు పట్టుకెళ్ళిపోయారు. మరి చాలా విలువైన చీరలు పట్టుకుని వెళ్ళిపోయారు. మరి యేసయ్యను సంతోషముతో ఆనందముతో మరి యెరూషలేము మందిరమునకు మరి తీసుకురావాలని గొప్ప ఆనందముతో వెళ్ళారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి ఆయన కొరకు ఎంత ఆర్భాటముతో ఇన్ని పనులు మానుకొని మరి ఆయన కొరకు ఎదురు చూస్తా ఉంటే మరి యేసయ్య పెద్ద రథం మీద వచ్చారు, పెద్ద గుర్రం మీద వచ్చారు. వచ్చారా? దేని మీద వచ్చారు? గాడిద మీద వచ్చారు. దేని మీద వచ్చారు ఆయన? మొదట అందరికీ కూడా నిరుత్సాహం కలిగింది. అదనైనా ఏంటినా వచ్చేది ఇలా వస్తున్నాడేంటి? అందరూ కూడా గొప్ప వ్యక్తులు ఇప్పుడు రథాల మీద వస్తారు, లేదా గుర్రముల మీద వస్తారు, లేదా రెండు లేని వారు కాళ్ళ నడకన వస్తారు. మరి ఆ రోజులు ఏంటండి? కాళ్ళ నడక నడిచి రావడమే. ఎంత దూరమైనా, ఎన్ని కిలోమీటర్లైనా కాలి నడకే. మరి మీలో ఎంతమందికి మరి అనుభవం ఉందో లేదో కానీ అనుభవం నాకు ఉంది. మా పెద్దక్కను ఆ జగ్గంపేట తాతల గుర్రంపాలెం గ్రామం ఇచ్చారు. మరి ఆ ఊరు వీరవారం నుంచి నడిచి వెళ్ళాలండి. మా నాన్న మా అమ్మతో పాటు నేను నడిచి వెళ్ళేవాడిని. మరి అందరూ నడుతాం పిల్లలు. మరి 8 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు. మరి అంత దూరం నడుస్తాం. నడలేకపోతున్నామంటే మధ్యలో ఏముండేది తెలుసా? సత్రములు ఉండేవి. సత్రములో ఏముండేది తెలుసా? మజ్జిగలు ఉండేవి. సత్రములో ఏముండేది తెలుసా? సోడి జా ఉండేది. సత్రములో ఏముండేది తెలుసా? మరి ఇసుక మీద బాణలు పెట్టి చల్లని నీళ్లు ఉండేవి. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లాగా అడుగు అడుగున బైపాస్ రోడ్లో టిఫిన్ కొట్లు, పలావ్ కొట్లు, డాబాలు ఏమి ఉండేవి కా. మరి ఎవరికైనా ధనవంతులైనా పేదలైనా ఎవరికైనా ఆకలి దప్పులు వస్తే అక్కడ ఆగవలసిందే. అక్కడ కాసేపు ఆ బంగళాలో కూర్చోవలసిందే. ఇంకా నల్లారిపోతున్నామంటే మా నాన్న భుజాల మీద నన్నే మరి గుర్రం ఎక్కించుకుని మా నాన్నే నడిచేవారు. అంత ప్రయాస అనమాట ఆ దినాల్లో. కానీ ఇప్పుడు ఏలో యేసు ప్రభు గుర్రాలు లేవు, రథాలు లేవు కాబట్టి కాలి నడకనే వస్తాడని తెలుసు. దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా కాలి నడకనే వెళ్ళేవాడు. ఏదైనా సరస్సులు దాటవలసి వచ్చినా, నదులు దాటవలసి వచ్చినా ఆయన దోణిల మీదే వెళ్ళేవాడు. దేవుని స్తోత్రం. కానీ వీళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. ఆ వాహనాన్ని చూడగానే అందరూ భయపడి ఉంటారు. ఎందుకంటే గాడిద స్వభావం ఏంటి చెప్పండి? తన్నే స్వభావం. పక్కకి ఎవరు వెళ్ళినా తన్నుతాది. పెద్దోడా, చిన్నోడా, గొప్పోడా, పేదోడని చూడదు. మనం దాన్ని ఏం చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోయినా దాని బుద్ధులు బట్టి, దాని యొక్క స్వభావాన్ని బట్టి పక్క నుంచి వెళ్తే తొంతరు. అంతే దాని దగ్గరికి ఎవరో వెళ్ళరు.
అందుకే మరి ఆనాటి దినాల్లో గుర్రాల సార్లు ఉండేవి, లేక మేకలు మందలు గొర్రె మందలు అన్నిటికీ సాలలు ఉండేవి, కానీ గాడిదలకు మాత్రం సాలలేమి ఉండేవి కాదు. అవి విచ్చలవిడిగా వదిలేసిన మరి వాటిని ఎవ్వరూ పట్టుకుని వెళ్ళేవారు కాదు. మరి వాటిని ఆనాటి దినములలో దేనికి వాడేవారు అంటే విలువ లేని పనులకు వాడేవారు. విలువైన పనులకు గుర్రాలు, ఏనుగులు ఇలాంటి రకరకాల జంతువులు వాడేవారు. మరి ఈ గాడిదలు దేనికి వాడేవారంటే విలువలేని పనులు. ఏంటో పనులు అంటే బరువులు మోయించడం. మరి ఆనాటి దినాల్లో మరి సాకలి వృత్తి కలిగిన వారు ఆ మైలు బట్టలు మరి వారు మోయకుండా గాడిదల మీద వేసి మరి ఆ సాకిరేవుకు మూతలు మోయించేవారు. ఇలాంటి పనులకు మాత్రమే మరి గాడిదలు వాడేవారు. కానీ ఇప్పుడు యేసయ్య వాహనంగా దేన్ని తీసుకుని వచ్చారు? గాడిద మీద అవుతున్నారు. మరి ఒకవేళ ఎవరైనా గాడిద మీద ఊరేగుతున్నారు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. చేయరాని తప్పు, కానరాని తప్పు, ఏదైనా మోసములు, అన్యాయములు, అక్రమములు, దగాలు చేసిన వారికైతే వారికి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించారు. అంటే దానికి ఇంకా విలువైన వాటికి వేటికి కొరకు వాడేవారు కాదు. అలాంటి ఆ గాడిద మీద ఒక విలువైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, లోక రక్షకుడైన సాక్షాత్తు యేసు క్రీస్తు వారే మరి ఆ గాడిద మీద ఎక్కువ వస్తా ఉంటే అందరికి మతిలిపోయి ఉంటాయి. మరి బైబిల్లో రాయబడలేదు, కానీ ఆశ్చర్యపడుతున్నారు. ఏంట్రా నాయన ఈ ఖర్జూర మాటలు పట్టుకొచ్చాం, విలువైన అమూల్యమైన మరి వస్త్రాలు పట్టుకొచ్చాం, మరి ఆయన గొప్ప వ్యక్తిగా మన ఊరికి వస్తున్నారు కనుక ఆయన నేల మీద నడిపించకుండా ఇదిగో మనం ఖర్జూర పట్టల మీద విలువ గల వస్త్రాల మీద నడిపించాలనుకుంటే గాడిద మీద వస్తున్నాడు ఏంట్రా అని ఆయన అనుకున్నా. ఒకవేళ ఇప్పుడు నడిపిస్తే మరి ఆయన కిందకి దిగమనకూడదు, అనలే కదా. ఆయన గొప్ప వ్యక్తి. అయ్యా మరి గాడిదని పక్కన పెట్టి నువ్వు నడుచుకుంటారా అనడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు, ఈ విలువ లేని గాడిదను ఇప్పుడు మన ఖర్జూరపు మట్టల మీద నడిపించాలా, మన విలువైన మరి బట్టల మీద నడిపించాలా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఏమో ఆ బట్టలు పరచడానికి వెళ్తే ఎవరిని తన్నుతుందో, ఆ ఖర్జూరపు మట్టలు పరచడానికి వెళ్తే ఎవరిని తన్నుతుందో అనే ఆలోచనలు కూడా వచ్చే ఉంటాయి. కానీ ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే ఆ యేసు ప్రభు వారు ఆ గాడిదను సాధువు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సమాజంలో, సంఘములో అన్ని జీవులకు విలువ ఉన్నది, కానీ మరి గాడిదకి ఏమి లేదని చెప్పుకున్నాం, విలువ లేదు. మరి ఆ విలువ లేని దానికి ఒక విలువ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆయన యెరూషలేము రాకముందే తన శిష్యులతో మరి బేతనీకి వెళ్ళండి, అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉంటుంది అని చెప్పారు. చూడండి, నేను ఇందాక ఏం చెప్పాను, గాడిదని ఎవరో కట్టరు, గాడిదని ఎవరో దాన్ని జాగ్రత్తగా ఆ సాల్లో పెట్టరు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఈ గాడిద ఏం చేయబడిందని మార్కు సువార్తలో రాయబడిందో తెలుసా? కట్టబడిన గాడిద. చెప్పండి, కట్టబడిన గాడిద. ఆ యజమానుడు ఎందుకు కట్టాడు అంటే ఆ గాడిద వల్ల యజమానికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరి గాడిద అందరం తొలుతుంది, ఈ గాడిద ఎవరిది అంటే పాలన వాడిది, నాకు చెడ్డ పేరు తెస్తున్నావా, అయితే నేను కట్టి పారేస్తాను, బయటికి వెళ్ళకుండా అని కట్టి పారేశాడు, బంధించాడు. ఇప్పుడు ఆ గాడిదకి ఏమి లేదు, యేసు ప్రభువు రాకముందు స్వేచ్ఛ లేదు. ఏమి లేదండి, స్వేచ్ఛ లేదు. మరి అక్కడే తింటుంది, అక్కడే ఉంటుంది, అక్కడే 1-2 లేస్తుంది, అందులోనే తిరుగుతుంది. ఆ కంపు జీవితంలోనే అలా గడుపుతా ఉంది. కానీ యేసు ప్రభు దానికి ఒక విడుదల ఇవ్వాలి, దానికి ఒక గౌరవ విలువ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుకు రమ్మన్నాడు. అదిగో మరి
ఆ వానరు ఎవరు కూడా అడుగుతాడు, తన యజమానులు అడుగుతాడు, ఎందుకు ఇప్పుతున్నారంటే ఇది మా యేసు కావాలని చెప్పండి అన్నాడు. మరి ఎవరైనా ఏ జంతువునైనా ఇప్పు పట్టుపోతుంటే వానరు ఊరుకుంటాడా, యజమాని ఊరుకుంటాడా? ఊరుకోడు. వీళ్ళు ఇప్పి బయటికి వెళ్ళిపోతుంటే మహాప్రసాదం అని పట్టుకుంటారు, నాయన నన్ను ఏపు తింటుంది, నా ప్రాణాలు తొలగేస్తుంది, నాకు చెడ్డ పేరు తెచ్చేస్తుంది అన్నట్టుగా పట్టుకెళ్ళిపోండి అన్నాడు. నేను స్తోత్రం. చూసారా, అంటే దానికి ఎంత విలువ లేకుండా బ్రతుకుతుందో జీవిస్తుందో ఒక్కసారి ఆలోచించేయండి. అప్పుడు మరి ప్రభు దగ్గర తీసుకొచ్చిన దాన్ని వెంటనే తీసుకొచ్చినట్లుగానే యేసును కూర్చోబెట్టారా? లేదు. ఆ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మీరు చదవగలిగితే పిల్లరా, దాన్ని తీసుకొచ్చి శుభ్రం చేశారు. దేవుని స్తోత్రం. దాన్ని పరిశుద్ధపరిచారు, అనగా దాని స్వభావం మార్చారు, దాని క్రియలు మార్చారు, దాని ఆలోచనలు మార్చారు, దాని ఉద్దేశములు మార్చారు, దాని బ్రతుకంతా మార్చబడినట్లుగా మరి దాన్ని ప్రభు చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాని మీద బట్టలు వేసి కూర్చోబెడితే అది మౌనంగా ఉంది. దేవుని స్తోత్రం. ఎవరిని తనడం లేదు, ఎవరిని ఏమంటలేదు. ప్రభువారు దాని మీద కూర్చోవడం ఎంత మహాభాగ్యంగా ఎంచుకుంటుందంటే ఆ విషయాన్ని మనం వర్ణనాతీతము. హల్లెలూయా. విలువలేని ఆ గాడిద మీదకు విలువలేని వారే కూర్చునేవారని చెప్పాను కదా. ఎవరు కూర్చునేవారండి? విలువలేని వారు, విలువలేని పనులే చేయించేవారు. మరి ఎవరైనా తప్పు చేస్తే గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించేవారు. వాడిని తిడతా ఉంటే ఆ తిట్లు గాడిద భరించేది, వాడిని కొడతా ఉంటే ఆ దెబ్బలు గాడిద కూడా తగిలేవి, అనుభవించేది. కానీ ఈరోజు తన బ్రతుకు మార్చబడి, తన స్థితి మార్చబడి, తన ఆలోచన మార్చబడి, తన స్వభావం అంతా మార్చబడినట్లుగా ప్రభు దాన్ని చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరిని తనడం లేదు. అది చూశారు. యేసే రాగానే యేసు చుట్టూ కూడా వెళ్ళారు, ఎవరిని ఏమంటలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ఏమంటలేదు, తనడం లేదు. అనుకున్నారు, ఓ మార్చబడ్డాది. దేవుని స్తోత్రం. ఈ విలువలేని జంతువు కూడా, మాట వినని జంతువు కూడా మరి యేసు ప్రభువు దీనికి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించారని అందరూ ఎరిగి ఇప్పుడు మట్టలు వస్త్రాలు దారి పొడుగునా పరుస్తూ ఉంటే ఈ విలువ లేని గాదికి విలువ వచ్చింది కాబట్టి ఆ విలువైన వస్త్రాల మీద, విలువైన ఖర్జూరపు మట్టల మీద నడుస్తూ ఉంటే ఒకప్పుడు చేయండి విలువ లేని వారు కూర్చుంటే దెబ్బలు తిట్లు. ఇప్పుడేంటి యేసు మరి అక్కడ ఉంది జయము, మన ప్రభుత్వచ్చు ఇశ్రాయేలు దేవుడు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు జయ హోసన్నా జయం, హోసన్నా జయమని అందరూ కూడా ఆర్భాటములతో కేకలు వేస్తూ తీసుకెళ్తా ఉంటే ఆ గాడిదకున్న ఆనందము అంతా ఇంత కాదు. హల్లెలూయా. మరి మీరేం అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. ఒకప్పుడు నీవు నేను కూడా, మీరే కాదు సుమా, నేను మీరు అందరము కూడా ఆ విలువ లేని బంధించబడి ఉన్న గాడిద స్వభావము గలవారిని. గాడిదలు కాదు సుమా. పాస్టర్ గారు మమ్మల్ని గాడిదలు అన్నారు అనుకోకండి. గాడిదలు కాదు కానీ మానవులమే, మనుషులమే కానీ ఆ గాడిద మార్పు చెందలేనప్పుడు ఎలాంటి రీతిలో ఆలోచించేదో, ఎలాంటి రీతిలో ప్రవర్తించేదో అలాంటి గాడిద స్వభావము గలవారమే. దేవుని స్తోత్రం. అలాంటి నిన్ను నన్ను కూడా మనకున్న స్వభావమును బట్టి, మనకున్న క్రియలను బట్టి, మనకున్న ఆ పాప జీవితమును బట్టి మనం వాటి చేత బంధించబడి శాంతి లేక, సంతోషము లేక, ఆనందము లేక బాధపడుతున్న మరి నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలోనికి వచ్చి మనకు ఒక విలువనిచ్చారు. హల్లెలూయా. విలువనిచ్చారు. అందుకే ఈ రోజుని ఒరే అనేటువంటి మనలను, ఏమే అనేటువంటి నిన్ను ఎలా అంటారు? ఏమండి నీ పేరు వెనకాల
ఏం తగిలిస్తున్నారు? గారు. సామెల రాజు గారు. మరి ఒకప్పుడు ఒరే సామెల రాజు అనే రోజులు లేవా? ప్రభులోకి రాకముందు చదువుకున్నప్పుడు వీధిలో వారు, ఊళ్ళో వారు, బంధువులు, మిత్రులు లేరా? మరి ఇప్పుడు సామెల రాజు గారు, పాస్టర్ గారు, నా సొంత కుటుంబకులు అన్నలే నన్ను గౌరవంగా పిలుస్తారు. ఒరే సామెల రాజు తమ్ముడు అని పిలిచిన వాళ్ళు పాస్ గారు, వందలండి పాస్ గారు అంటుంటా. దేవుని స్తోత్రం. మరి దేని బట్టి వచ్చింది? నాకైనా నీకైనా క్రీస్తుని బట్టి. హల్లెలూయా. ఆ క్రీస్తే నిన్ను నన్ను మార్చకపోతే, మరి నీవు నేను క్రీస్తులోనికి రాకపోతే మనకుండే గౌరవం, మనకుండే విలువ సమాజంలో ఎలాంటిది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను, నువ్వు, మనం అందరం కూడా. కానీ ఇప్పుడు ఈ విలువ, ఈ గౌరవం, మీ బంధువులు మిమ్మల్ని ఎలా గౌరవంగా పిలుస్తున్నారు ఆలోచన చేయండి. మీ కుటుంబీకులు మిమ్మల్ని ఎంత గౌరవంగా పిలుస్తున్నారు ఆలోచించండి. మరి మీరు చర్చకు వచ్చినప్పుడు సంఘతోటి విశ్వాసులు మిమ్మల్ని ఎంత గౌరవంగా పిలుస్తున్నారో ఆలోచించండి. ఇది మన గొప్పతనం కాదు, మన ధనమో, మన బలమో, మన బలగమో, మన అధికారమో, మనకున్న హోదాలో కాదు. కేవలము క్రీస్తు మనలను పిలుచుకొని ఆయన విలువైన అమూల్యమైన మన రక్తముతో మనం కడిగి శుద్ధి చేసి ఆ విలువలేని గాడిదకు విలువిచ్చినట్లుగా మరి నీకు నాకు కూడా గొప్ప విలువిచ్చినటువంటి మహా గొప్ప పర్వదినం ఈ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ గాడిద స్వభావం మారిపోయింది. ఎందుచేత పైన కూర్చున్న వారు విలువైన వాడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు కనుక మరి ఆ వాహనమైన ఆ గాడిద కూడా విలువ వచ్చేసింది. హల్లెలూయా. మరి లోకములో క్రీస్తు కలిగిన నీ జీవితం, నా జీవితం ఎప్పుడు కూడా విలువైనదే. కొంతమంది మూర్ఖులు మనల్ని అర్థం చేసుకోకుండా, విలువ లేకుండా మాట్లాడినా బాధపడతారు. ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినా భయపడతారు, తిట్టినా భయపడతారు, ఏమి చేసినా భయపడుతున్నారు. ఎందుచేత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి. హల్లెలూయా. మరి ఈ పని ఎంతమంది చేయగలుగుతున్నాం ప్రశ్నించుకుందాం. మరి మట్లాది వారి దినమున మరి కృపావార్త వర్తమానం వినుచున్న ఈ సందర్భంలో మరి నీకు ఎదురవుతున్న నిందలు, అవమానములు, శోధన సమస్యల్లో ఒకవేళ తెలియక అనేకులు మరి నిన్ను నన్ను అపార్థము చేసుకుని చెడ్డ మాటలల్లా పలికినప్పుడు, కొన్నిసార్లు కావాలని మన మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు ప్రభు చెప్తున్న మాట సంతోషించి ఆనందించండి. ఇంకా కింద సరిత అంటారు, ఇలాగనే మీ పితరులకు కూడా ఈ జనులు కలిగించారు, చేశారు. కాబట్టి మీరు భయపడకండి. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విలువైన అమూల్యమైన ఆ రక్తములో కడగబడిన వారు, శుద్ధి చేయబడిన వారు, ఆయన విలువైన అమూల్యమైన రక్తమును సిందించి విలువ పెట్టి కొనబడిన వారము. దేవుని స్తోత్రం. కనుక మరి ఈ దినము మొదలుకొని మరి నీవు నేను కూడా మనం సొత్తు కాదు. చెప్పండి, మనము మన సొత్తు కాదు. మనం క్రీస్తు వారము. దేవుని స్తోత్రం. మనం క్రీస్తుకు సొత్తై ఉన్నాం, మనం క్రీస్తుకు బిడ్డలమై ఉన్నాం, క్రీస్తు వారసులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. చూడండి, ఇప్పుడు విలువ వచ్చిన గాడిద మరి యేసును మోసినట్లుగా ఎంత బరువు ఉన్నా భారం అనుకోకుండా, కష్టమైన నష్టమైన మరి యేసును మోస్తున్నప్పుడు అది భారంగా అనిపించలేదు. ఎందుచేత ఒకప్పుడు మురుగులో పెంటలో తిరిగినటువంటి ఆ గాడిద ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది? ఖర్జూరపు మక్కల మీద నడుస్తుంది. విలువైన అమూల్యమైన బట్టల మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆ క్రీస్తు కూర్చున్న బరువు భారం మర్చిపోయి ప్రభు తనకి ఇచ్చిన
ఆనందములో, విలువైన జీవితంలోనే ఆనందముతో గడుపుతా ఉంది. దేవుని స్తోత్రం. అలాగే నీవు నేను కూడా మన గత జీవితాన్ని మర్చిపోయి, గత శ్రమలు, కష్టములు, బాధలు, వ్యాధులు, లోటులు, కొదులన్నీ మర్చిపోయి మనము ప్రభు మనకిచ్చిన గొప్ప శాంతి, సమాధానమును బట్టి సంతోషంగా, ఆనందంగా ముందుకే మనము కొనసాగిపోదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి మొదటి మాటగా మరి నేను మీకు చెప్పవలసింది ఏంటంటే, మరి నీవు నేను కూడా రక్షించబడి విలువ తెచ్చుకున్నబడిన వారము కనుక ఏమన్నారు అక్కడ? ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు, ఇదండి ఇశ్రాయేలు రాజు, అది లెక్క. నీ ద్వారా నా ద్వారా దేవుడు నిత్యము ఎల్లప్పుడూ స్తుతింపబడాలి. దేవుని స్తోత్రం. ఎల్లవేళలో కూడా, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. పూర్వం అండి మేము ఇలాగండి, పోయిన సంవత్సరం అండి ఇలాగండి, పోయిన నెలలోనండి ఇలాగండి, పోయిన వారంలో అండి ఇలాగండి అంటే ఇప్పుడు అలా లేవని కదా అర్థం. పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం ఇలాగండి మేమంటే ఇప్పుడు అలాగా లేవని అర్థం. అలా వద్దు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు రాజు నిత్యము ఎల్లప్పుడూ స్తుతింపబడును గాకని ఆ ప్రజలు, యెరూషలేము ప్రజలు, యేసుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా, మరి స్త్రీలని, పురుషులని, పిల్లలని, పెద్దలని భేదము లేకుండా అందరూ కూడా హోసన్నా జయము, హోసన్నా జయము, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని మనసులో అనుకున్నారు. అమ్మా, మనసులో అనుకున్నారా? ఏమంటే అక్కడ కేకలు వేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేండి క్రైస్తవులకు ఉండే ఆనందం. కేకలు వేసి సాక్ష్యం చెప్పే అనుభవం, కేకలు వేసి మరి గుండెలు బాదుకుని చేసే ప్రార్థన మన క్రైస్తవులది. హల్లెలూయా. వేషధారణతో కూడిన భక్తి ప్రార్థన కాదు. కేకలు వేస్తున్నారు. జయము, జయము, జయము అని చెబుతూ ఇశ్రాయేలు రాజులకు స్తుతి కలుగునుగా కానీ దేవుని స్తుతిస్తా వచ్చారండి. ఆయన యెరూషలేము పట్టణమంతా తిరిగినంత సేపు ముందు, వెనుక, కుడి, ఎడమల ఇదిగో అనేక వందల కొలది, వేల కొలది జన సమూహము ప్రభుని స్తుతిస్తాని, గణపరుస్తాని, ఆరాధిస్తాని ఆ యెరూషలేము దేవాలయంలో తీసుకొచ్చారు. హల్లెలూయా. మొదటి మాట, ప్రభుని ఎరిగిన నీ ద్వారా నా ద్వారా నిత్యము ఎల్లప్పుడూ ప్రభు ఏం చేయబడాలి? స్తుతింపబడాలి. ఎప్పుడైతే నీ ద్వారా నా ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్తుతింపబడతా ఉన్నాడో 14 వర్షంలో ఒక మాట ఉందా, మాట చెప్పి ముగిస్తా. సియోను కుమారి భయపడు. చాలండి. దేవుని స్తోత్రం. మరి రెండో మాట మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, ఎప్పుడైతే నీవు నేను కూడా దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ లోకం వైపు, మనుషుల వైపు కాకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ సాగిపోతూ నిత్యము ఎల్లప్పుడూ కష్టంలోనైనా, సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, సంతోష ఆనందంలోనైనా దేవుని స్తుతించుకుంటూ నువ్వు సాగిపోతే 14 వర్షంలో ప్రభు చెప్తున్నాడు, సియోను కుమారి భయపడకు. చాలా దేవుని స్తోత్రం. నీకు నాకు అభయం ఇస్తా. మరి దినమన ఎవరైతే ఈ మట్లాది వారు దినమన దేవుని మందిరానికి భయముతో, బాధతో, వేదనతో, చీకు చింతలతో, నిరాశ నిస్పృహతో వచ్చారో వారందరూ కూడా ఇప్పుడే ఇక్కడే మీలో ఉన్న ఏ విషయమైతే భయపడుతున్నారో ఆ భయములన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. నువ్వు విడిచిపెట్టాలంటే అది వదలదు కదా. కాబట్టి నేను ఎప్పుడో ఒక పుస్తకంలో కథ చదివానండి. ఆ మాట చెప్తాను జాగ్రత్తగా. పెద్ద వరదలు వస్తున్నాయట. ఇప్పుడు వస్తున్నాయి పెద్ద పెద్ద వరదలు. పెద్ద పెద్ద వరదలు వస్తే ఒక నదిలోంచి ఆ అడవిలో ఉన్నటువంటి ఆ చెట్లన్నీ ఇరిగిపోయి పెద్ద పెద్ద మానులు కొట్టుకొస్తున్నాయటండి. ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఆ నది దగ్గరికి లేక ఏటు దగ్గరికి వెళ్ళిపోయి
వారు కనబడిన ఆ బొద్దులు ఆ మానుల మీద దూకేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాను తెచ్చేసుకుంటేవారటండి. ఎందుకంటే అవి ఎలాంటియో అడవిలో ఉండే మనకు తెలుసు. ఏంటంటే విలువైన చెట్లు. ఏ చెట్లు? టేకు చెట్లు, చాలా ఖరీదైన మొక్కలు చెట్లు ఉంటాయి. అలాంటి దొక్కలన్నీ తెచ్చేసుకోవడానికి అందరు వెళ్తే మరి ఎవడో నాలాంటి దూకేసాడటండి. అందులో ఒక పెద్ద వస్తుందిలే బాబు, మరి అది నేను పట్టుకుంటే చాలా ఖరీదు వచ్చేస్తుంది అనుకుని ఆశతో ఆ దగ్గర రాగానే దూకేసాడట. నాకులాంటి దూకేసి ఈడు పట్టుకుంటే ఈయన అది పడేసుకున్నాడు. చెప్పండి, ఈడు అది పడేసుకున్నాడు. దొక్క పడేసుకున్నాను, ఇదిగో ఏదో కొడుకు జాగ్రత్తలే అనుకున్నాడు. ఈడు పట్టుకున్న తర్వాత అది ఈడు పట్టేసుకుందట. పట్టేసుకుంటే అందరూ ఒరే దాటిపోతుంది, మన ఊరు వెళ్ళిపో, దాటిపోతున్నావు, వదిలేరా బాబు, దుఃఖపోతా పోయింది, నువ్వన్నా వదిలేసి ఏం కొట్టుకుంటూ వచ్చంటే వాడన్నా నేను ఎప్పుడో వదిలేసాడు కానీ అది నన్ను వదులుతలేదు. అది ఎలుగుబెట్టుంది, అది కొట్టుకుపోతుంది. దుఃఖం అనుకున్నాడు, దాని మీద దూకాడు, పట్టుకుంటే అది ఈయన పట్టుకుంది. మానవ మాతృలమైన మనం అనుకుంటున్నాం, ప్రభువా నేను విడిచిపెట్టాలనుకుంటున్నా, నీ పాపాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలన్నీ కూడా విడిచిపెట్టాలనుకుంటున్నానయ్యా, కానీ అవి నన్ను విడిచిపెట్టలేదు. ఆలోచన చేయండి. అలాంటి బైబిల్ నీలో పోవడానికి విడిచిపెట్టాలి, ప్రభుని అడగాలి, ప్రభు సన్నిధిలో మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, మనం పాప క్షమాపణ పొంది ప్రభువా ఇదిగో ఈ పాపము నాలోంచి తీసివే ప్రభువా, ఈ అన్యాయముని అక్రమమును నాలోంచి తీసివే ప్రభువా అని మనము భావము కలిగి ప్రార్థన చేస్తే అది మనకు యేసు నామములో తొలగిపోద్ది. హల్లెలూయా. ఏ నామం అండి? మరి ఏ నామంలోనూ కాదు, యేసు నామములోనే మన పాప విముక్తి, పాపాల విడుదల, అన్యాయముల అక్రములన్నీ కూడా మరి విడుదల కనుక మరి ఈ దినమున నీలో నాలో వేటి కొరకైతే భయపడుతున్నామో, బాధపడుతున్నామో, ఆందోళన చెందుతున్నామో మరి నీవు నేను కూడా ఒకసారి ప్రభు సన్నిధిలో మోకరించి ఇదిగో మరి ఈ రెండో మాట మనలోంచి పోయి మనలో ఉన్న భయములు పోయి శాంతి సమాధానములతో మరి ఇంటికి వెళ్ళినట్లుగా తల వంచి ప్రార్థన చేసుకుందాం. లేదండి నేను ఎప్పుడో విడిచిపెట్టాను అంటే దేవుని స్తోత్రం, నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నందుకు నువ్వు చాలా ధన్యురాలు అమ్మ. మరి కృపావార్త వర్తమానం విడిచున్న ప్రతి వారి జీవితంలో కూడా మరి నిజముగా ప్రభు నామము నీ ద్వారా స్తుతింపబడితే ధన్యురాలివే. లేదా ఇంకా భయము, వేదన, దుఃఖము, కన్నీరు నీలో చోటు చేసుకుని శాంతి లేక సంతోషం లేక జీవిస్తా ఉంటే, లేక ప్రభు నామం నీ ద్వారా మహిమపరచబడకపోతే ఇప్పుడు అడుగుదాం. నీలో ఏ భయం ఉందో నీకు తెలుసు, నాలో ఏం భయం ఉందో నాకు తెలుసు కనుక ఈ కృపావార్త వర్తమానం వినిచున్న ప్రతి వారిలో కూడా ఎవరిలో ఏ భయం ఉందో మీకు తెలుసు కనుక ఒక్కసారి మనలను మనము పరీక్షించుకుందాం. ఏ విషయం అయితే నిన్ను భయపెడుతుందో ఆ విషయాన్ని ఇప్పుడే ప్రభుతో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. అందుకే పరమజ్ఞాని సొలొమోను అన్నాడు, అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధలడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందునని సెలవిచ్చిన ప్రకారముగా ప్రియ దేవుని బిడ్డలారా ఈ 2026వ సంవత్సరం మరిగో మార్చి నెల మరి ఈరోజు 29వ తారీఖున ప్రభు మనకి ఇచ్చిన మట్లాది వరకు దినమున నీవు నేను కూడా మన అతిక్రమాలు, మన దోషాలు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి బైబిల్ పోగొట్టుకొని శాంతి, సంతోష, ఆనందములో ఇంటికెళ్ళి నిత్యము ఎల్లప్పుడు కూడా ప్రభు నామము నీ ద్వారా మహిమపరచబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ దినమున నాకు మాకు మీరు ఇచ్చిన విలువైన వర్తమానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12, 13, 14, 15 వచనముల ద్వారా ప్రభువా
2 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం తండ్రి. ఒకటి, మరి ప్రతి క్రైస్తవుని ద్వారా, ప్రతి విశ్వాసు ద్వారా, ప్రతి సేవకుని ద్వారా, ప్రతి పాస్టర్ గారి ద్వారా నీ నామము స్తుతింపబడాలని. అలాగే రెండోది నాయన, మరి మేము వేటి విషయమైతే బాధపడుతున్న వారు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు నాయన, నేను కావచ్చు, ఇక్కడున్న మా బిడ్డలు ఎవరైనా కావచ్చు, లేదా మరి నేను గాని ఈ కృపావార్త వర్తమానములు ఆయా ప్రాంతములలో ఉండి వెలుచున్న ప్రతి వారిలో కానీ ఏ విధమైన భయం ఉందో వారికి తెలుసు కనుక వారిని భయపెట్టే విషయాలను ఇప్పుడే యేసు నామములో విడిచిపెట్టి శాంతి, సంతోష, సమాధానం పొందుకుని ఇదిగో తండ్రి మరి మట్లాది వారం అనగా యెరూషలేము మందిరములో, యెరూషలేము పట్టణములో మహా గొప్ప ఆనందముతో యేసుతో గడిపినట్లుగా మరి మేము కూడా ఇదిగో మళ్ళీ మట్లాది వారు మొదలుకొని మరలా 2027వ సంవత్సరం మట్లాది వారు వచ్చే వరకు కూడా సంతోష, ఆనంద, సమాధానంతో మమ్మలను మార్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి ఇంతవరకు కృపావార్త వర్తమానం విని ఆశీర్వదించబడిన మీ అందరికీ, శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ఆమేన్, ఆమేన్.